అందరికీ నమస్కారం. ఒకసారి ఆలోచించండి, ఓ సంప్రదాయ క్యాథలిక్ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఏకంగా వేద పండితుడిగా ఎలా మారగలడు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. నమ్మకాల హద్దుల్ని చెరిపేసిన ఒక వ్యక్తి కథ ఇది. అమెరికా, అందులోనూ మిడ్వెస్ట్, అక్కడ ఓ నిష్టగల క్యాథలిక్గా పెరిగిన ఒక వ్యక్తి ఎంతో గౌరవనీయమైన హిందూ పండితుడిగా ఎలా మారాడు? అసలిది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే మన ఈరోజు ప్రయాణం సాగుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణం వెనుకున్న కథకు ఆధారం డేవిడ్ ఫ్రాలీ రాసుకున్న తన స్వీయ చరిత్ర హౌ ఐ బికేమ్ అ హిందూ, అంటే నేను హిందువుగా ఎలా మారాను అనే పుస్తకం. సో ఈ పుస్తకంలో ఆయన చెప్పిన విషయాల ఆధారంగా ఆయన అనుభవాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే విస్కాన్సిన్లోని ఓ నిష్టగల క్యాథలిక్ కుటుంబంలో. అయితే చిన్నప్పటినుంచే ఫ్రాలీకి తన చుట్టూ ఉన్న ఈ మత వాతావరణం మీద బోల్డన్ని ప్రశ్నలు మొదలయ్యాయన్నమాట. ఆయన లోపల ఎంత సంఘర్షణ ఉండేదో తన మాటల్లోనే చూడండి. క్యాథలిక్ మతంలో ఉండే ఆ అపరాధ భావన, అంటే ఆ గిల్ట్, అది ఎంత బలంగా ఉండేదంటే నా భక్తికే అడ్డుగోడలా నిల్చింది అంటారాయన. చూశారా, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురైన మొదటి పెద్ద అడ్డంకి ఇదే. ఆయన చిన్నతనమంతా ఎలా ఉండేదంటే క్షమించరాని పాపాలు, శాశ్వతంగా నరకంలో పడిపోతామనే భయం, చేసిన తప్పుల్నొప్పుకోడాలు, ఇలాంటి కఠినమైన నియమాలతోనే గడిచింది. సహజంగానే ఈ వాతావరణం ఆయనలో భయాన్ని, విపరీతమైన ఆందోళనను నింపేసింది. ఒక్కసారి చూడండి, ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న క్యాథలిక్ సిద్ధాంతాలకి, ఆ తర్వాత ఆయన తెలుసుకున్న హిందూ ధర్మానికి మధ్య ఎంత తేడా ఉందో. ఒక పక్క క్షమించరాని పాపం, మోక్షానికి ఒకే ఒక్క దారి, పాపాల్ని ప్రీస్ట్ దగ్గర ఒప్పుకోవడం. మరోపక్క కర్మ సిద్ధాంతం, సత్యాన్ని చేరడానికి ఎన్నో మార్గాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మజ్ఞానం. సరిగ్గా ఈ తేడానే, ఈ వైరుధ్యమే ఆయన అన్వేషణకు పునాది వేసింది. సరే, బాల్యం గడిచింది. ఇక ఆయన టీనేజ్లో కడుగుపెట్టాడు. ఈ దశలోనే ఆయనలో మేధోపరమైన జిజ్ఞాస, అంటే తెలుసుకోవాలనే తపన బాగా పెరిగింది. తన ఆధ్యాత్మిక భావనలు ఆయన్ని నెమ్మదిగా చర్చికి దూరం చేశాయి. ఇక అప్పట్నుంచి ఏ సిద్ధాంతానికి కట్టుబడకుండా సత్యాన్ని వెతకడం మొదలుపెట్టాడు. ఆయన అన్వేషణ ఎంత పెద్దదో చూడండి. 1960ల చివర్లో, 70ల మొదట్లో ఆయన ఏం చేశారంటే యూరోపియన్ ఫిలాసఫీని లోతుగా చదివారు. ఆ కాలంలో వచ్చిన కౌంటర్ కల్చర్, ఆధ్యాత్మిక కవిత్వాన్ని అన్వేషించారు. అక్కడితో ఆగకుండా బౌద్ధం, టావోయిజం లాంటి తూర్పు దేశాల సంప్రదాయాల్లో కూడా వెళ్లారు. ఇన్ని తిరిగాక చివరికి ఆయన దృష్టి వేదాంతం మీద పడింది. ఇన్ని చూశాక వేదాంతంలోనే ఆయనకంత ప్రత్యేకంగా ఏం కనిపించింది? ఆయనేమంటారంటే, నేను చూసిన అన్ని బోధనల్లో వేదాంతమే నా మనసుని బలంగా తాకింది. ఎందుకంటే బౌద్ధంలో లేని ఒక కాస్మిక్ క్రియేటర్, అంటే ఒక విశ్వ సృష్టికర్త అవసరం నాకు అని అనిపించింది అని చెప్తారు. చూసారా, ఈ ఒక్క ఆలోచనే ఆయన్ని వేదాంతం వైపు నడిపించింది. సరిగ్గా ఇక్కడే ఆయన ప్రయాణంలో ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదేంటంటే హిందూ ధర్మానికి మూలస్తంభాలైన వేదాలను కనుక్కోవడం. ఇది ఆయన అన్వేషణకు ఓ సరికొత్త దిశను చూపించింది. అయితే ఆ వేదాల్లోని రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి కావాలి కదా. ఆ తాళంచెవి ఆయనకు శ్రీ అరబిందో రచనల రూపంలో దొరికింది. అవును, ఆ మహానుభావుడి వ్యాఖ్యానాలే ఫ్రాలీకి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచి చూపించాయి. ముఖ్యంగా శ్రీ అరబిందో రాసిన సీక్రెట్ ఆఫ్ ది వేదా పుస్తకం చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన అనుభవం కలిగిందట. ఆయనే ఇలా చెప్తారు, నాలో ఏదో ఒక వైదిక జ్ఞానోదయం కలిగినట్టు అనిపించింది. ఈ విశ్వంలో చైతన్యం ఎలా నిరంతరం పరిణామం చెందుతుందో ఆ వేద ఉదయాల గమనాన్ని నేను పట్టుకోగలిగాను అని. ఇది ఆయన జీవితంలో వచ్చిన ఒక గొప్ప మార్పు. ఇంతకీ ఈ వేదాలు అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా పురాతనమైన హిందూ గ్రంథాలు. ఫ్రాలీ దృష్టిలో అయితే ఇవి మొత్తం మానవాళికి చెందిన అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఆయన ప్రకారం వీటిలో మామూలు అర్థంతో పాటు ప్రతీకాత్మకంగా మంత్రాల రూపంలో ఎంతో లోతైన జ్ఞానం దాగి ఉంది. ఇప్పటివరకు మనం చూసింది ఆయన మేధోపరమైన అన్వేషణ, అంటే బుక్స్ చదవడం, ఆలోచించడం. కాని ఇప్పుడు కథ మారుతుంది. ఇక ఆయన ప్రత్యక్ష అనుభవం వైపు అడుగులేశారు. దీనికోసం ఆయన భారతదేశానికి వచ్చారు. ఆ ప్రయాణాలే ఆయన మార్గాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. కేవలం పుస్తకాల్లో చదివిన జ్ఞానం సరిపోదు.
అది నిజమైన అనుభవంగా మారాలి. అంటే థియరీ నుండి ప్రాక్టీస్లోకి రావాలి. అదే ఆయన ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్. ఆయనకు అలాంటి ఒక శక్తివంతమైన అనుభవం తిరువణ్ణామలైలోని రమణాశ్రమంలో ఎదురైంది. ఆయనేమన్నారంటే, అక్కడ నేను నిజంగా కనుక్కున్నది అగ్నిపుత్రుడైన స్కందుణ్ణి. ఆ అగ్నిపరీక్ష గుండా వెళ్లడం బహుశా నా జీవితంలోనే అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభవం. ఈ ఒక్క అనుభవం చాలు అది ఆయన్ని ఎంతగా మార్చిందో చెప్పడానికి. ఇంత దూరం ప్రయాణం చేశాక ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకు వస్తున్నాం. అసలు ఒక హిందువు అంటే ఎవరు? దీనికి ఫ్రాలీ అనుభవాల ద్వారానే సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అయితే హిందువుగా మారడం అంటే ఏంటి? మారడం అనే పదాన్ని నేను కోట్స్లో ఎందుకు చెప్తున్నానంటే, ఇది కేవలం ఒక మతం నుండి ఇంకో మతంలోకి చేరడమా, లేక దీనికింకా ఏదైనా లోతైన అర్థం ఉందా? ఈ ప్రశ్నకు ఫ్రాలీ ఇచ్చే సమాధానం చాలా చాలా లోతైనది. ఆయనేమంటారంటే, కన్వర్జన్ అంటే మతమార్పిడి అనే పదం ఇక్కడ సరిపోదు. ఇది మతం మార్చుకోవడం కాదు, ఇది ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఎందుకంటే మనం ఎవరం అనేది ఈ మొత్తం విశ్వంతో ముడిపడి ఉంది అని. అర్థమైందా? ఇదొక డిస్కవరీ, ఒక ఆవిష్కరణ ప్రయాణం, అంతేగాని ఒక కన్వర్జన్ కాదు. ఆయన దృష్టిలో ఈ మార్గమంటే ఏదో ఒక చర్చిలో చేరినట్టు కాదు. ఇది అన్ని జీవుల పట్ల గౌరవాన్ని పెంచుకోవడం. ఒకే ఒక్క పవిత్ర గ్రంథానికి కట్టుబడి ఉండటం కాదు, మన సొంత మనస్సుని అర్థం చేసుకోవడం. ఎవరో రక్షకుడొస్తాడని ఎదురుచూడటం కాదు, మనలోనే ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం. అందుకే ఇది అనేక మార్గాలను గౌరవించే ఒక గొప్ప సంప్రదాయం. ఇదంతా మనల్ని ఒక చివరి, ఆలోచింపచేసే ప్రశ్నకు తీసుకువస్తోంది. ఆధ్యాత్మికత అనేది పూర్తిగా వ్యక్తిగత అన్వేషణ అయితే, మరి ఈ సంప్రదాయం పాత్ర ఏంటి? ఎందుకుండాలి? బహుశా ఫ్రాలీ ప్రయాణమే ఈ ప్రశ్నకొక సమాధానం కావచ్చు. కాని చివరికి ప్రతి ఒక్కరూ తమ తమ మార్గాన్ని తామే కనుక్కోవాలి కదా.